తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 2013 వరకు అటు ఎన్టీఆర్ హయాంలోనూ ఇటు చంద్రబాబు హయాంలోనూ పార్టీ మౌలిక సిద్ధాంతమైన తెలుగువాడి ఆత్మ గౌరవానికి ఎప్పుడు ఎక్కడ ఏ రీతిలోనూ ఏ విధంగానూ విఘాతం కలగలేదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏ ప్రయోజనాల కోసం ఏ స్వార్థ ఉద్దేశాల కోసం ఏ వ్యక్తిగత ఎజెండాల కోసం ఢిల్లీ గద్దె పెత్తనానికి దాసోహం అనలేదు. తాము వ్యక్తిగతంగా రాజీ పడలేదు. పార్టీని కార్యకర్తలని తెలుగు ప్రజానీకాన్ని వారి ఆత్మగౌరవాన్ని హస్తిన సింహాసనాల పాదాక్రాంతం చేయలేదు. తలదించుకు బతకాల్సిన పరిస్థితి కల్పించలేదు. అందుకే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎన్ని సంక్షోభాలు ప్రమాదాలు సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడింది. బహుశా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ, అది ఒక ప్రాంతీయ పార్టీ, సుమారు 1 కోటి మంది క్రియాశీల కార్యకర్తలను కలిగి ఉండటం ఒక చరిత్ర అయితే, టీడీపీలో చురుగ్గా పనిచేసిన 2 నాయకులు ఒక రాష్ట్రానికి 2 వేర్వేరు పార్టీల తరపున ముఖ్యమంత్రులు కావటం అనేది భారతదేశ రాజకీయ చరిత్రలో మరే రాజకీయ పార్టీ సాధించలేని ఘనత. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం కార్యకర్తల అక్షయ పాత్ర, నాయకులను తయారు చేసే కర్మాగారం, నాయకులను తయారు చేసే కార్ఖానాలు, 4 దశాబ్దాల తర్వాత కూడా పార్టీని నిలిపించగల సమర్థ నాయకుడు కానీ సమిష్టి నాయక గణం కానీ తయారు కాలేదా? పార్టీ చంద్రబాబుని మోస్తోందా? పార్టీని చంద్రబాబు మోస్తున్నారా? నిజానికి తెలుగుదేశం అనేది ఎన్టీఆర్ ప్రైవేట్ ఆస్తి కాదు. కొడుక్కో అల్లుడికో ధారాదత్తం చేయడానికి, అది వారి పెత్తనం కిందే నిరంతరం కొనసాగడానికి. కానీ చంద్రబాబు నాయుడు తన నాయకత్వ పటిమతో వ్యూహ చతురతతో అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణతో కలిపి రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమలో తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రాన్ని చంద్రబాబు కంటే సమర్థంగా పరిపాలించగల నాయకులు ఎందరో ఉన్నారు. ఆనాడు ఈనాడు కూడా ఎవరికి అవకాశం దక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే హెరిటేజ్ కంపెనీ లాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రైవేట్ ఆస్తి. లక్షలాది మంది ఎన్టీఆర్ అభిమానులు పసుపు జెండాను గుండెల్లో పెట్టుకున్న కార్యకర్తలు ఈ చేదునిదాన్ని జీర్ణించుకున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్కి పట్టాభిషేకం జరిగిపోయింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు టీడీపీ అధ్యక్షులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రబ్బర్ స్టాంపులుగా నామమాత్రపు అలంకారప్రాయపు పదవుల పటోటాపం అది. పెద్ద అయిన చిన్నబాబు చెబుతారు, మధ్య మధ్య బాలయ్య బాబు హుంకరిస్తారు. ఇరు రాష్ట్రాల టీడీపీ అధ్యక్షులు జీ హుజూర్ అంటారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని అంకిత భావం కలిగిన క్యాడర్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాన్ని చంద్రబాబు ఎందుకు నిద్రాణంగా ఉంచేశారు? ఎందుకంటే తన చెప్పు చేతల్లో అదుపాజ్ఞల్ని దాటి ఎదిగే ప్రత్యామ్నాయ నాయకత్వం పట్ల చంద్రబాబు అప్రమత్తత, ఒక రకమైన అభద్రతా భావం.